పక్కన ఆంధ్రజ్యోతి ఏమో అసలు ఆహ్, ఏదో పైపైన చిన్న చిన్నది వర్షం వచ్చినప్పుడు రోడ్డు మీద నిలబడే నీళ్లు తప్పించి ఏమీ లేదు. అక్కడేదో చోట నీళ్లు బరస్ట్ అయినయి తప్పించి ఏమీ లేదు అమరావతిలో అని లేదు. అక్కడ చాలా దారుణంగా ఉందని ఇటు వీళ్ళు. ఇప్పుడు తాజాగా ఆహ్, ఏదైతే సిపిఎం కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. తాడేపల్లి కోట్ల రూపాయలు వెచ్చించి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. గత వారం కురిసిన భారీ వర్షాల వల్ల వాగులో నీళ్లు వెనక్కి తనడం వల్లే ప్రస్తుతం రాజధాని మునక జరిగింది అంటూ కొత్త ఆరోపణ చేసుకొచ్చారు. కొండవీటి మునకకు గురైన పంట పొలాలను, రాజధానిలో నిర్మాణంలో ఉన్న కట్టడాలని ఆయన పరిశీలించారు. కొండవీటి వాగుకి సంబంధించి నీరు వెనక్కి వెళ్లడం వల్ల కాజా, చినకాకాని, నంబూరు, పెదకాకాని గ్రామాల్లోని సుమారు 70,000 ఎకరాల పంట నీట మునిగిందని ఆవేదన వెలిబుచ్చారు. గత సంవత్సరం వరద వచ్చిన సమయంలో నీరుకొండ ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అభివృద్ధి అని చెప్తున్నాడు, కానీ రాజధానిలో ఎక్కడా అభివృద్ధి లేదని విమర్శించారు. ఎప్పటికైనా సిఆర్డీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు గురించి సరిగ్గా ఆలోచించకపోతే అనేక గ్రామాల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. కొండవీటి వాగు స్కీమ్ మీద సరైన ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసి వరద నీరును రాజధాని నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కొండవీటి వాగు గురించి చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోకపోతే అమరావతి రాజధాని కలగానే మిగిలిపోతుందంటూ హెచ్చరించారు.